హాయ్ అందరికీ. అప్పుడే డిన్నర్ పూర్తి చేసి హాల్లో సోఫాలో కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటున్న భర్త రఘు పక్కన కూర్చుని ఏవండి అంటూ గారంగా పిలిచింది జానకి. భార్య పిలుపులోని గారాన్ని గమనించి ఏమిటోయ్ శ్రీమతి గారు గారాలు పోతున్నారు, ఏం కావాలేమిటి అని అన్నాడు. సెల్ ఫోన్ నుంచి చూపు తిప్పకుండా రఘు భర్తకు కాస్త దగ్గరగా జరిగి ఏం లేదండి, నాకు మా పుట్టింటికి వెళ్ళాలనుంది అంది మరి కాస్త గారంగా. అదే సంగతి, అందుకే దేవిగారు ఇన్ని గారాలు పోతున్నారు. అయినా మీ ఆడవాళ్లకు పుట్టింటి మీద ఉన్న శ్రద్ధ భర్త మీద ఉండదే అన్నాడు రఘు. ఆహా, నాకు మీ మీద శ్రద్ధ లేకుండానే మీరు ఇలా ఉన్నారా అంది బుంగమూతి పెట్టుకొని. అయినా మొన్ననేగా మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళొచ్చావు, ఇప్పుడు మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళడం అవసరం అంటావా జాను అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఏంటి, మా తమ్ముడి పెళ్ళికి మొన్ననే వెళ్ళొచ్చానా అలా అంటున్నారా? వాడి పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత వాడి పెళ్ళాం శ్రీమంతానికి రమ్మని, వాడి కొడుకు బారసాలకు రమ్మని మా వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మనం వెళ్ళలేదు. మీరు రాకపోతే పోయారు, కనీసం నన్ను కూడా పంపించలేదు. మరో 2 నెలల్లో ఆ పుట్టిన పిల్లాడికి మొదటి పుట్టినరోజు కూడా అయిపోతుంది. ఏదైనా అంటే అక్కర్లేని ఖర్చులు ఎందుకు అంటూ బడ్జెట్ లెక్కలు చెప్పుకొస్తారు. అయినా దేనికైనా అదృష్టం ఉండాలండి. ఆ ఎదురింటి ఆవిడ్ని చూడండి, ఎంచక్కా ఇట్టిట్టే పుట్టింటికి వెళ్ళొస్తూ ఉంటుంది అంటూ దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది జానకి. ఇంకాసేపు ఆగితే వర్షించడానికి సిద్ధంగా ఉన్న భార్య కళ్ళను గమనించిన రఘు, అది కాదురా జాను, నువ్వు లేకపోతే నాకేమీ తోచదు, ఒంటరిగా నేను ఉండలేను, నీకు తెలుసు కదా నా సంగతి. అందుకే నిన్ను పంపడానికి ఇష్టపడను, కానీ అంతకు మించి ఏమీ లేదు అన్నాడు ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నట్టుగా. సర్లే, ఏం చేస్తాం, దేవిగారి కోరిక మన్నించక తప్పదు కదా. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అన్నాడు రఘు. ఎంతండి, వారం రోజుల్లో వచ్చేయను అంది జానకి. అమ్మో, వారం రోజులే, ఓ 2-3 రోజుల్లో వచ్చేయరాదు అన్నాడు బిగ్గమొహం వేసి రఘు. 2-3 రోజులా? ఆ మాత్రానికి వెళ్ళడం ఎందుకండి? అలా వెళ్తే నిజంగానే మీరు అన్నట్టు ప్రయాణం ఖర్చు దండగా. ఈసారి మా అక్క కూడా వస్తానంది. మేమిద్దరం కలుసుకుని చాలా రోజులైందిగా, అందుకే ఓ వారం రోజులు వెళ్తాను అంటున్నాను. అయినా మీరు ఒంటరిగా ఉండటం ఎందుకు, మీకు సులోచన గారు కంపెనీ ఇస్తారుగా అంది చివరి పదాలను ఒత్తి మాట్లాడుతున్నట్టుగా జానకి. సులోచన అనే పేరు వినగానే రంగులు మారాయి రఘు మొహంలో. తన మొహంలోని భావాలు కనిపించకుండా ఆవిడ ఎందుకు జాను, అయినా నువ్వు లేనప్పుడు ఆవిడ మన ఇంటికి రావడం ఎవరైనా చూస్తే బాగుండదు. సరేలే, వెళ్ళక తప్పదంటున్నావుగా, ఇక నా తిప్పలేవో నేను పడతానులే అన్నాడు. ఇంతకీ వెళ్ళమంటారా వద్దంటారా అన్న జానకి మాటకి, వెళ్ళరా జాను, అయితే ఒక కండిషన్, నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి నేను అడిగిన దానికి నువ్వు కాదనకూడదు. ఈ వారం రోజులకి సరిపడగా అంటూ భార్య నడుమును చుట్టేసి ఆమె చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. ఆ మాటకు సిగ్గుపడుతూ భర్తను తన చేతులతో చుట్టేసింది జానకి. మరుసటి రోజు ఉదయాన్నే పక్కింట్లో ఉండే సులోచన ఇంటికి వెళ్ళింది. అంతలో ఆఫీస్కి రెడీ అవుతున్న సులోచన జానకిని చూసి, రండి జానకి, ఉదయాన్నే వచ్చారేంటి విశేషం అంది ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమంటూ. మరేమీ లేదండి, నేను ఈరోజు మా పుట్టింటికి వెళ్తున్నాను, రావడానికి ఓ వారం రోజులు పడుతుంది. కాస్త మీకు వీలున్నప్పుడు మా వారికి కంపెనీ ఇస్తారని అడిగింది. జానకి అన్న మాటకు సులోచన మొహాల్లో రకరకాల భావాలు. ఇదేమిటి, ఈవిడ ఇలా అడుగుతుంది? కొంపదీసి ఈ మధ్యకాలంలో నాకు ఆయనకు మధ్య పెరుగుతున్న అనుబంధం గురించి ఈవిడికి ఏమైనా తెలిసిందా అని ఆలోచనలో పడింది. ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ, మరేమీ లేదండి, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు, మీ మధ్య ఆ చనువు ఉంది కాబట్టే అడుగుతున్నాను అంది జానకి. అయ్యో పర్వాలేదండి, ఇందులో అనుకోవడానికి ఏముంది, అలాగే మీరు నిక్షేపంగా వెళ్ళండి, నేను చూస్తాను అంది సులోచన. అక్కడి నుంచి వెళుతూ ఎంతైనా మీరు మా అక్కలాంటి వారు, ఆడది ఇంట్లో లేకపోతే మగవాడి మనసు చెలిస్తుంది కదా, మా వారు అలాంటి వారు కాదులేండి, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, చేయి దాటిపోయాక బాధపడే ఉపయోగం ఏముంది, మీకు అప్పగిస్తే కాస్త జాగ్రత్తగా ఒక కంట కనిపెడతారని, మీ మీద అంత నమ్మకం నాకు అని చివరి మాటలు కావాలని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది జానకి. రఘు ఆఫీస్కి వెళ్తూ భార్యను దగ్గరుండి ట్రైన్ ఎక్కించి, తొందరగా వచ్చే జాను అంటూ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. ముందుకు వెళ్తున్న ట్రైన్తో పాటు ఆమె ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి. జానకి రఘుల పెళ్లి జరిగి 4 సంవత్సరాలు గడిచింది. వారిద్దరూ
పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా అన్యోన్యంగా ఉంటారు వారు. రఘు కూడా చాలా మంచివాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. భార్యను ప్రేమగా చూసుకుంటాడు. ఇల్లు ఆఫీసు తప్ప మరో ప్రపంచం ఉండదు అతనికి. అలాంటిది ఈ మధ్య 10 రోజుల క్రితం ఓ దృశ్యం జానకి కంటపడింది. కానీ మొదట జానకి దాన్ని నమ్మలేదు. అది తన పొరపాటే అనుకుంది. వెంటనే మరొకసారి మళ్ళీ అదే ఆమె కంటపడడంతో భర్తను ఒక కంట కనిపెట్టి ఆమె అనుమానం నిజమేనని నిర్ధారించుకోకుండా కేవలం అనుమానంతో అడుగు వేస్తే నష్టపోయేది తనే అనే ముందు చూపు కలిగింది జానకి. ఈ మధ్య రఘు ఉదయాన్నే చల్లగాలికి వాకింగ్ చేసి వస్తానంటూ మేడ మీదకి వెళ్తున్నాడు. ఆ సమయానికి పక్కింటి సులోచన కూడా కాఫీ తాగుతూ పైన మొక్కల మధ్యలో టైంపాస్ చేస్తూ ఉంటుంది. అలా వారి మధ్య జరుగుతున్న మూగ సైగలు, ప్రేమ కలాపాలు గమనించింది జానకి. వారిద్దరూ అప్పుడప్పుడు ఒకే బైక్ మీద వెళ్ళొస్తున్నా జానకి ఎప్పుడూ వారిని అనుమానించలేదు. కారణం, వారిద్దరూ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. పాపం, పైగా ఆవిడకు భర్త కూడా లేడని అనుమానం లేదు. వారిద్దరూ పక్కదారిన వెళ్తున్నారని, తనని ఎంతో ప్రేమించే భర్త తనకు దూరం అవుతున్నాడని, దానికి అవతలి వ్యక్తి కూడా సహకరిస్తుందని గుర్తించింది. ఇది చాలా సున్నితమైన విషయం. అరచిగోల చేస్తే తన సంసారమే వీధిన పడుతుంది. పైగా విషయం తనకు తెలిసిందని వారికి ఏమాత్రం తెలిసినా వారిని ఇంకా అదుపు చేయలేదు. దానికోసమే చాలా బాగా ఆలోచించి ఎలాగైనా తన భర్తను తిరిగి తన సొంతం చేసుకోవాలని, ఆ సులోచన చేతిలో నుంచి బయట పడేయాలని అనుకుంది. అందుకే సాహసమని తెలిసినా ఇలా చేయడం వల్ల తన కాపురం పూర్తిగా రిస్క్లో పడుతుందేమో అన్న భయం ఉన్నా ఇంతకన్నా వేరే మార్గం తోచలేదు జానకి. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా వారం రోజులు తన భర్తను సులోచనకు అప్పగించి వచ్చింది. పుట్టింటికి వచ్చింది, కానీ జానకి మనసంతా భర్త చుట్టూనే తిరుగుతూ ఉంది. తను తిరిగి వెళ్ళేసరికి తన భర్త తనకే దక్కుతాడా లేదంటే అన్న ఆలోచనలు ఆమెను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. అలా మొత్తానికి 5 రోజులు పుట్టింట్లో గడిపి భర్తతో చెప్పిన దానికంటే ముందే తను ఇంటికి ప్రయాణం అయింది. ట్రైన్ దిగి ఆటోలో ఇంటికి చేరింది. తన గుండెలు సాధారణం కంటే ఎక్కువగానే కొట్టుకుంటున్నాయి. భర్తతో చెప్పా పెట్టకుండా వచ్చిన తను ఇప్పుడు ఇంట్లో ఏం చూడాల్సి వస్తుందో అన్న భయం ఆమె అడుగులు ముందుకు పడనివ్వడం లేదు. గుండె రాయి చేసుకుని ధైర్యం తెచ్చిపెట్టుకుని మొత్తానికి ఇంట్లో అడుగుపెట్టింది. రఘు సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. అప్పుడే వచ్చిన భార్యను చూసి, అమ్మయ్యా వచ్చేసావా, నువ్వు లేక పిచ్చివాణ్ణి అయిపోయాననుకో. భార్యను చూసిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు రఘు. అయినా జానకి ఇంకా పూర్తిగా నమ్మకం కుదరలేదు. భర్తకు అనుమానం రాకుండా అతనితో మాట్లాడుతూనే ఇల్లు మొత్తం పరిశీలించింది. అయినా మీకు బోర్ కొట్టడం ఏంటి, సులోచన గారు మీకు కంపెనీ ఇవ్వలేదా అని అడిగి భర్త మొహంలోని భావాలను గమనించింది. ఇంకెక్కడ సులోచన, ఆవిడ నువ్వు ఊరెళ్ళిన మర్నాడే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అలాగా, అదేంటి ఉన్నట్టుండి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అంది జానకి. సులోచన వెళుతూ చెప్పిన మాటలు రఘు మనసులో మరొకసారి ప్రతిధ్వనించాయి. పాపం జానకి చాలా మంచిది. నన్ను తన తోబుట్టువుగా భావించి నా మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని నాకు అప్పగించింది. అంత మంచి మనిషిని, అమాయకురాల్ని నేను మోసం చేయలేను. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో భర్తకు దూరమై ఒంటరిగా ఇలా బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఈ జన్మలో కూడా అన్యోన్యంగా ఉన్న మీ మధ్యకొచ్చి జానకి మనసును బాధ పెట్టదలుచుకోలేదు. మీకు దగ్గరగా ఉంటే నా మనసు చెలించవచ్చు, అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అంది. ఆ సంగతి భార్యతో చెప్పకుండా, ఏమో ఆవిడెందుకు వెళ్ళిపోయిందో మనకెందుకు గాని, ఇక్కడ నీ కోసం అల్లాడిపోయే జీవి కూడా ఉన్నాడని గుర్తించి చెప్పిన దానికన్నా ముందే వచ్చేసావు. థ్యాంక్ యూ జాను అంటూ తన చేతులతో భార్య నడుమును చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు రఘు. అలా అన్యోన్యంగా ఉన్న వారి మధ్యకు రావాలనుకున్న పరాయి స్త్రీని తన సాహసము తెలివితేటలతో తన సంసారంలో ఎలాంటి కలతలు రాకుండా పక్కకు తప్పించి తన భర్తను తన సొంతం చేసుకుంది జానకి. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.